మిగతా వార్తలు చూస్తే ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. 65,30,000 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 1939 కోట్లు విడుదల చేసింది. 47,74,000 మందికి డీబీటీ విధానంలో పెన్షన్లు జమ చేయనుంది. 17,56,000 మంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఇక టీడీపీ, బీజేపీ ఫిర్యాదుతో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని ఈసీ నిలిపివేసింది. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద పెన్షన్ అందకుండా పచ్చకూటమి కుట్ర చేసింది. ఎన్నికల కోడ్ ఈ నెల 6వ తేదీ వరకు ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, బీజేపీ ఫిర్యాదుతో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని ఈసీ నిలిపివేయడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇంటి వద్ద పెన్షన్ అందకుండా పచ్చకూటమి కుట్ర చేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు తెల్లవారుజామునే పెన్షన్ అందించేవారని గుర్తు చేశారు. రాబోయేది మళ్లీ జగన్ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తమకు ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. పెన్షన్ పంపిణీపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. 1వ తేదీ వచ్చిందంటే చాలు అవ్వాతాతలకు సంబంధించి కానీ వృద్ధులు, వికలాంగులకు కూడా పెన్షన్లు కూడా వాలంటీర్లు డోర్ డెలివరీ చేశారు. అలాంటి వ్యవస్థను కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కుట్రపూరితంగా అడ్డుకున్నారు. ఎక్కడటువంటి వృద్ధులు కూడా ఉన్నారు. ఈ నెల కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కష్టాలు కూడా తప్పట్లేదు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందండి. 4 సంవత్సరాల నుంచి బాగా తీసుకుంటున్నాం పింఛని. మా బాబు వికలాంగుడు. ఇప్పుడు 3 నెలల నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. ఇది తెలుగుదేశం పార్టీ వల్ల మరి ఏమో తెలియదు. ఈ 5 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. మా వారు వికలాంగుల కింద ఉంటారు, అంటే నడవలేరు. మా ఇంటికి తీసుకొచ్చిద్దంటే బాగుంటుందండి. ఈ 3 నెలల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు కూడా జగన్ గారు వచ్చిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆయన వస్తే ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తానని కూడా చెప్పారు. ఎలా అనిపిస్తుంది? కోరుకుంటున్నారా రావాలని? మళ్ళీ మీ జగన్ బాబు వచ్చి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని కోరుకుంటున్నారా? జగన్ గారు వచ్చి మా వాలంటీర్లు ఇచ్చేలాగా చేయాలని కోరుకుంటున్నాను అండి. సార్ చెప్పండి, ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ? ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది? చాలా బాగుందండి. గత 5 సంవత్సరాల మట్టి కూడాను ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు 3 నెలల మట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. బ్యాంకులు తిరగాలంటే చాలా వెళ్ళలేకపోతున్నారు ముసలోళ్ళు. నేను కూడా వెళ్ళలేకపోతున్నాను. కాస్త దాన్ని దయ్యం దృష్టిలో పెట్టుకుని మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నామండి. మరో వృద్ధులుగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వాలంటీర్ గారు ఉన్నప్పుడు బాగుందండి. నాకు కాళ్ళు లేవండి. బ్యాంకీలు వేస్తే కుదరదు. జగన్ గారు మళ్ళీ వస్తారు, ఆయనే ఇవ్వాలండి. అదే కానీ కాళ్ళు అసలు రానివ్వండి. బ్యాంకీకి వేస్తే వెళ్ళలేనండి. గతంలో చూస్తే కనుక పూర్తి స్థాయిలో వాలంటీర్లకు సంబంధించి వ్యవస్థ ఉండేది. పడిగాపులు పడకుండా పూర్తిగా తెల్లవారుజామునే తమ ఇంటికి సంక్షేమం చేర్చేవారు. అలాంటి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా వీరు కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రలో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థ అడ్డుకున్నారు. జూన్ 4వ తారీఖుకి సంబంధించినటువంటి వెలువడిన ఫలితాల్లో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా తాను చెప్పినటువంటి మొదటి సంతకం ఏదైతే ఉందో వాలంటీర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వ్యవస్థ తీసుకొస్తానని చెప్పని ఎదురు చూస్తున్నాం. తాము కూడా పూర్తి స్థాయిలో తమ బిడ్డ వస్తాడు, తమ మనమడు వస్తాడు, పూర్తి స్థాయిలో తమకు పెన్షన్లు కూడా తమ ఇంటికి చేరుస్తాడని చెప్పి అవ్వాతాతలు కూడా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు నుంచి.